హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అండ్ దిస్ ఈజ్ అ స్మూత్ అండ్ కూల్ ట్రాన్సిషన్. సో నేను కుర్తీ వేసుకున్నా అండ్ దిస్ ఈజ్ మై న్యూ కుర్తీ. దీని లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు కావాలంటే. సో ఇది నేను మింత్రాలో తీసుకున్నాను. అండ్ ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీరు నా థంబ్నెయిల్ చూసే గెస్ చేస్తుంటారు. దట్ ఇట్ ఈస్ అనదర్ టూర్స్ ఆఫ్ టెంపుల్స్. సో ఏదో షార్ట్స్ బాగున్నాయి అని చెప్పి అప్పటికప్పుడు హెడ్ బాత్ చేసి ఎర్లీ మార్నింగ్ చేసేసుకుని హెడ్ బాత్ రెడీ అయిపోయాను. అండ్ ఇక్కడ మా రోబో దాని పని అది చేసేసుకుంటుంది. మేము అలా ఆన్ చేసి వెళ్ళిపోయాము. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ ఫిట్ చెక్. అండ్ మమ్మీ శారీ చాలా బాగుంది కదా. సో అండ్ మా డాడీ యాజ్ యూజువల్ సింపుల్ అండ్ నైస్. అండ్ ఇంకా యాక్చువల్లీ మేము లాస్ట్ టైం మేము ఎప్పుడైతే శ్రీశైలం వెళ్ళామో అక్కడ ఏ డ్రైవర్ అన్న వచ్చాడు కదా, ఆన్నే ఈసారి కూడా వచ్చాడు. అండ్ పిల్లో కూడా వస్తుంది మనతో పాటు. అండ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. సన్ రైజ్ అవుతుంది చూడండి. అండ్ అక్కడ మమ్మీ పిల్లోని ఒకసారి వాష్రూమ్కి తిప్పుకొని అప్పుడు మళ్ళీ మధ్యలో ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి దాన్ని వాష్రూమ్లోకి తిప్పేసాము వాష్రూమ్ కోసమని. అండ్ తిప్పేసి ఇంకా మేమంతా రెడీ అయిపోయాము. అండ్ చూడండి పిల్లో దాన్ని హడావిడి స్టార్ట్ చేసింది. కొద్దిసేపు ముందల కొంతసేపు మా మమ్మీ దగ్గర అలా. అండ్ చూడండి సన్ రైజ్ అయ్యి ఆ రేస్ మన ఫేస్ మీద పడుతున్నాయి. అండ్ చూడండి మనం వచ్చేసాము వేములవాడ. అండ్ వేములవాడకి మేము రావడానికి ఇప్పుడు రీజన్ ఎందుకంటే మళ్ళీ తర్వాత ఎండలు వచ్చేస్తాయి. అండ్ దిస్ ఈజ్ లైక్ ఫర్ సమ్మర్ అయిపోయేదాకా మళ్ళీ మేము వెళ్ళము ఏ ట్రిప్స్కి. సో అండ్ ఈరోజు మేము 4 టెంపుల్స్కి వెళ్ళాము. అదేంటో మీరు ముందు వీడియోలో చూద్దురు. అండ్ ఈ వేములవాడ అనేది మా ఇంటి నుంచి 152 కిలోమీటర్స్ అండ్ ఆల్మోస్ట్ 3.5-4 అవర్స్ పట్టింది. సో మేము ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాము. 7కి స్టార్ట్ అయ్యాము బికాజ్ మా డ్రైవర్ అన్నకి ఏదో వర్క్ ఉండడం వల్ల 6:45కి వచ్చాడు. అండ్ మేము 7కి స్టార్ట్ అయిపోయాం. అండ్ అక్కడికి మేము 10:30 కల్లా రీచ్ అయిపోయాము. అండ్ సారీ నాట్ 10:30, 9:41కి రీచ్ అయిపోయాం. అండ్ మా ఇంట్లో టెనెంట్స్ ఉంటారు. మా టెనెంట్స్లో ఎన్టీవీ వాళ్ళు ఒకళ్ళు అండ్ TV9 వాళ్ళు ఒకళ్ళు ఉంటారండి. అంటే అక్కడ ఏమంటారు, వాళ్ళు వర్క్ చేస్తారు ఎన్టీవీలో అండ్ TV9లో. సో ఇలాంటి టెంపుల్స్కి ఎప్పుడైనా వెళ్తే మాత్రం మాకు చాలా భలే అడ్వాంటేజ్. లాస్ట్ టైం శ్రీశైలం కూడా అసలు మేము చాలా రష్ రోజు వెళ్ళాము, అయినా మాకు 1.5 అవర్లో అయిపోయింది. అండ్ వేములవాడ ట్రిప్ అయితే అసలు ఎంత త్వరగా అయిపోయిందంటే అసలు 10 మినిట్స్లో అయిపోయిందండి. మాకు ఎన్టీవీ వాళ్ళ కాంటాక్ట్ వల్ల TV9 మా కింద ఉంటారు శివప్రసాద్ అంకుల్ వాళ్ళు. సో TV9 అంకుల్ వాళ్ళు ఇలా మాకు అక్కడ కాంటాక్ట్ ఇస్తే అక్కడ రిపోర్టర్స్ ఉంటారు. సో వాళ్ళ త్రూ మేము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఈవెన్ మా డ్రైవర్ అన్న కూడా చాలా షాక్ అయిపోయారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శివప్రసాద్ అంకుల్ మా ఇంట్లో ఉంటారు కింద. సో అంకుల్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఇదేనండి వేములవాడ. సో వేములవాడకి ఆయన మాకు 10 కల్లా వచ్చేయమని చెప్పారు. సో అండ్ టెంపుల్స్లో నా వీడియోస్ నాట్ అలౌడ్, బట్ సమ్హౌ ఐ ట్రై టు క్యాప్చర్ ద మూమెంట్స్ అండ్ ప్లేస్. సో ఇది చూడండి కోనేరు వేములవాడ దగ్గర ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ బాత్ చేసి వెళ్తారు అండ్ ఇక్కడ స్టే కూడా చేస్తారు. అండ్ ఇక్కడ మన శివుడు. సో మేము అక్కడ అడిగితే ఆయనకు అక్కడికి రీచ్ అయ్యాక మేము ఫోన్ చేస్తే ఆయన చెప్పారు ఈటీ సెంటర్ అని. సో అక్కడికి వెళ్తున్నాము. చూడండి ఎంత బాగుందో ఈ వ్యూ కూడా, అసలు చాలా బాగుంది అసలు టెంపుల్ కూడా. అండ్ మాకు స్పర్శ దర్శనం అయ్యింది టెంపుల్లో కూడా. మీరు ముందు చూస్తే తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఆవుల దర్శనం కూడా ఉంటుందండి. చూడండి ఆవులతో దర్శనం చేయించుకొని వస్తారు. పూజ చేయించుకోవడం సంథింగ్ అంత క్లియర్గా తెలీదు. సో మేము ఇది లైన్ అండి, మీకు కనిపిస్తుంది కదా, ఇది లైన్. యాక్చువల్లీ మేము ఈ లైన్లో వెళ్ళాలి, కానీ మాకు తెలిసిన అంకుల్ని కూడా చూపిస్తాను. ఇదిగోండి ఈ అంకులే. యాక్చువల్లీ ఫేస్ చూపించలేకపోయాను. ఈ అంకులే మాకు చూడండి ఎలా తీసుకెళ్లారో మాకు లోపలికి. అండ్ వీడియో నాట్ అలౌడ్ అని నేను ఎలానో తీస్తున్నా. అండ్ చూడండి ఇక్కడ శివుడు అండ్ ఇక్కడేమో రాజరాజేశ్వరి అమ్మ, సో అమ్మవారు. సో చెప్పాను కదా స్పర్శ దర్శనం అని, మాకొక్కరికే ఎవ్వరికి లేదు. సో ఇలా సక్సెస్ఫుల్గా మేము అయితే దర్శనం చేసేసుకున్నాము.
చూడండి అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము, బాగుందని. చాలా కూల్గా ఉంది అసలు. ఆ రోజు ఎండగా ఉన్నా కూడా కూల్గా ఉంది బాగా. అండ్ కాళ్ళు మండిపోయాయండి మాకైతే. అండ్ మేము ఏ దారి నుండి అయితే వచ్చామో ఆ దారికి వెళ్ళాలని చూసాము. అండ్ లడ్డు కూడా తీసుకున్నాం, ప్రసాదం కూడా తీసుకున్నాము అందరికి ఇవ్వడానికి. అండ్ బయటికి రాగానే ఇలా ఎగ్జిబిషన్స్, స్టాల్స్. సో ఇప్పుడు ఏం తీసుకున్నాం అనేది మీకు లాస్ట్లో చెప్తాను, వీడియో లాస్ట్లో. సో కీప్ వాచింగ్ ద వీడియో. సో ఇంకా మేము అలా కార్ కోసమని వెళ్తున్నాము, కార్ ఎక్కడుందని చెప్పి. అండ్ దట్స్ మీ. చాలా బొట్టులతో ఉన్నాను చూడండి. అండ్ చాలా బొమ్మలు ఏదైనా కొందాం అనుకున్నాం కానీ ఏం కొంటాంలే అని చెప్పి మేమేం కొనలేదు, జస్ట్ చూసాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆవుల కోసం చూడండి, కోడే సంథింగ్ రాసుంది. ఆ టికెట్ కౌంటర్ అది. అది చాలా దూరం అసలు, లైన్ అసలు మామూలుగా లేదు. అండ్ ఫైనలీ మేము కార్ ఎక్కాము. అండ్ అక్కడ ఏంటంటే మమ్మీ సోడా తాగుతున్నారు, అక్కడ సోడా ఉంటే. అండ్ మా పిల్లో కూడా మిస్ అయింది మమ్మల్ని. అండ్ ఇలా ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వరి టెంపుల్ తర్వాత మేము నెక్స్ట్ కొండగట్టుకు వెళ్తున్నాము. కొండగట్టు అంటే ఆంజనేయ స్వామి టెంపుల్. సో అక్కడ ఒక ఫనీ థింగ్ అయింది, మీరు ఫుల్ వీడియో చూడండి. బట్ ఈ లోపు మేము ఏం చేసామంటే దారిలో ప్రసాదం టిఫిన్ చేద్దామని చెప్పి సైడ్లో ఆపుకున్నాము. అండ్ మాకు 10కి 9:45కి మేము టెంపుల్ దగ్గరికి వెళ్తే 10:15 కల్లా మాకు ఏమంటారు దర్శనం అయిపోయింది. చాలా క్విక్ అసలు. మా డ్రైవర్ అన్న కూడా షాక్ అయిపోయారు. అండ్ చూడండి కొండగట్టు. సో అది 1 మినిట్లో వెళ్తున్నాం అనే లోపు మేము దగ్గరలో ఆపుకున్నాము యాక్చువల్లీ. సో అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అది. సో బాగా అసలు మంకీస్ చాలా ఉన్నాయండి, అసలు చాలా మంకీస్ ఉన్నాయి. అండ్ కొండగట్టు అంటే మరీ కొండ మీద ఏం కాదండి, జస్ట్ చిన్న కొండ మీద ఉంటాడు ఆంజనేయ స్వామి టెంపుల్. సో అక్కడే శ్రీరాముడు టెంపుల్ కూడా ఉంది, బట్ మేము విజిట్ చేయలేదు యాక్చువల్లీ. చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్ అనగానే ఎలాగా ఆరెంజ్ బొట్టు ఉంటుంది కదా ఆంజనేయ స్వామిది, అలానే ఆరెంజ్తో పెట్టారు మొత్తము. సో ఇలా వెళ్తున్నాము, ఘాట్ రోడ్ ఇది, ఘాట్ రోడ్. సో డేంజరస్, జాగ్రత్తగా వెళ్ళాలి, ఏ మంకీస్ ఏమొస్తాయో. అండ్ వన్ బ్యాడ్ థింగ్ కూడా అయ్యింది, అది నేను మీకు చెప్తాను, మీకు చూపిస్తాను కూడా వీడియోలో. విల్ లెట్ యూ నో ఏంటి బ్యాడ్ థింగ్ అనేది. సో చూడండి ఆంజనేయ స్వామి అడుగడుగున బొమ్మ ఉంటుంది. అండ్ చెప్పా కదా టిఫిన్కి అని, మా మమ్మీ పొద్దున్నే టిఫిన్ చేసుకొని వచ్చారు ఇంట్లోనే. నాకేమో 3 దోసాస్, 2 ఐ థింక్ అసలు. అండ్ వాళ్ళు రాగి ఇడ్లీలు చేసింది మమ్మీ. ఆ రెసిపీ నేను తర్వాత చెప్తాను. అండ్ మా డ్రైవర్ అన్నకి అండ్ మా మమ్మీ వాళ్ళు, మా డాడీ వాళ్ళు ఇడ్లీ తిన్నారు, నేనేమో దోశ తిన్నాను. దోశ వాజ్ సో యమ్మీ, అసలు ఎంత టేస్టీగా ఉందంటే. నేను మా అమ్మని అడిగా, ఎందుకమ్మా 2 దోశలే చేసావు అని. టమాటా పచ్చడి చాలా బాగా చేస్తుంది మా మమ్మీ. సో అలా మా పిల్లోకి కూడా పెట్టేసి దానికి కూడా ఒక రౌండ్ తిప్పేసి ఇంకా మేము వెళ్ళిపోయాము. అండ్ మనమైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాము కొండగట్టుకి, ఆంజనేయ స్వామి టెంపుల్కి. సో అదిగోండి మీకు కనిపిస్తుంది కదా, చిన్న కొండ మీద ఉంటుంది. అండ్ కాళ్ళు మాత్రం బీభత్సంగా కాలిపోయాయండి. మా డాడీ అసలు మేము చెప్పులు కాళ్ళనే వదిలేసి వెళ్తున్నాము. అండ్ మాకు తెలియదు కార్ అక్కడ దాకా వెళ్తుందని. మేమేమో ఆ దూరంలో ఆపుకున్నాం కొంచెం. సో మా మమ్మీ ఏమన్నది కదా, మా డాడీ ఎందుకు కాళ్ళు నొప్పి వస్తున్నాయి అనగానే ఇంకా మ్యాట్ నీకోసం వేసాను నాన్న చూడని చెప్పి కొంచెం జోకులు వేసుకున్నాము. అండ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. చూసారు కదా మంకీస్. అండ్ గుళ్ళోకి కెమెరాస్ నాట్ అలౌడ్. సో ఈ గుళ్ళోనే ఉండేది ఆంజనేయ స్వామి. అండ్ ఇక్కడ కూడా చూడండి కోతీలు, మంకీస్ ఎలా ఉన్నాయో. అండ్ ఈ గుళ్ళోకి కూడా అసలు టూ మచ్ అండి ఇక్కడ నిజంగా. మేము లైన్లో వెళ్ళే వాళ్ళమే, కానీ ఒక అతను సైడ్ నుంచి 50 రూపీస్ ఇవ్వండి ఈచ్ పర్సన్ అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. అండ్ మా డాడీ అక్కడ ఏదో ప్రసాదం సంథింగ్ ప్రసాదం అంట. అయితే చూడండి మా మమ్మీ దగ్గర నుంచి లాగేసుకుంది మంకీ. అసలు మమ్మీ నార్మల్గా వచ్చిందనుకున్నాను, వీడియో నిజంగా తీయలేదు, ఎంత మిస్ అయిందంటే అది వీడియో. చూడండి అసలు ఎలా తింటుందో ఈ కోతి. ఇంకా ఆంజనేయ స్వామికి ఇచ్చేసాం అన్నట్టు అనుకున్నాం. ఇంకా అసలు దాని టెక్నిక్ కూడా చూడండి, లడ్డూని నలుపుకొని ఎలా తింటుందో. అండ్ ఇది కూడా ఇంకో మంకీ, అసలు చాలా మంకీస్ ఉన్నాయి, అది భలే తింటుంది అసలు. అండ్ అలా ఫైనలీ మేము కొండగట్టు నుంచి
ఇంకా కింద థంబ్‌నెయిల్ కోసమని ఒక 2, 3 ఫోటోస్ అండ్ ఏమన్నా తీసుకుందామని చూసాం కానీ ఏం వద్దనుకున్నాము. అండ్ కాళ్ళు కూడా బాగా కాలుతున్నాయి అసలు. మేము వచ్చిన దారిలో మరి అవి ఉన్నా కూడా అవి వేడిగానే ఉన్నాయి. సో ఇంకా ఫాస్ట్‌గా నడుస్తున్నాం కూడా. అండ్ ఫైనల్లీ ఇంకా కార్ ఎక్కేసాము కొండగట్టు నుంచి. నెక్స్ట్ డెస్టినేషన్ ఈజ్ ధర్మపురి. సో అక్కడ ఏ దేవుడు ఉంటారంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనుకుంటా. సో ఇట్స్ లక్ష్మీ నరసింహస్వామి టెంపులే. సో ఇక్కడ మీకు ఉంటుంది చూడండి, గోదావరి అంట, అదే గోదావరి నది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. అండ్ ఇక్కడ థంబ్‌నెయిల్ కోసం అని మమ్మీ డాడీని నించోబెట్టా ఒక నిమిషము. సో చూడండి మేము వెళ్ళాము, చెప్పులు కార్లోనే వదిలేసాము యాజ్ యూజువల్గా, కాలిపోతున్నాయి అయినా బట్ స్టిల్. అండ్ అసలు ఎంత కూల్ బ్రీజ్ అంటే అక్కడ. అండ్ ఇక్కడ ఖాళీగా ఉందండి అసలు. అండ్ ఇంకో దగ్గర చూపిస్తాను, జనాలు ఎంతమంది ఉన్నారంటే అమ్మో, నేనైతే చాలా షాక్ అయిపోయాను. అంటే మేము ఆఫ్టర్నూన్ లోపే వచ్చేసాం, లైక్ 1 o'clock లోపే. అండ్ ఇక్కడ చాలా తక్కువ ఉంది. అండ్ మెయింటెనెన్స్ అని అడిగితే చాలా వర్స్ట్ మెయింటెనెన్స్. అండ్ చెప్పానా ఎంతమంది ఉన్నారు చూడండి అసలు. ఇది ఐఫోన్ కాబట్టి జూమ్ అంత చేయగలుగుతున్నా. అండ్ మీకు చూస్తే ఆ జూమ్ లెవెల్ తెలుస్తుంది ఎంత ఉందనేది. అండ్ వాటర్ ఇక్కడ దాకా వస్తాయంట వర్షాలు పడినప్పుడు అండ్ సమ్ సీజన్లో. అండ్ చూడండి జాగ్రత్తగా కడుక్కోమని చెప్పాను, ఎందుకంటే వాటర్ స్టెప్స్ కూడా కొంచెం స్లిప్పరీగా ఉంది. అండ్ ఇలా కొంచెం కూర్చున్నాము, మేము కూడా కొద్దిసేపు కూర్చున్నాము, కాళ్ళు కడుక్కున్నాము, కూర్చొని కొద్దిసేపు కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్ళు పోసుకున్నాము. అండ్ మా కాళ్ళు అంత బాగాలేదు బట్ షార్ట్ బాగుందని చెప్పి తీసాను. సో ఇది మా మమ్మీ కాళ్ళు, మా డాడీ కాళ్ళు. దండం పెట్టేసుకుందాం ఎప్పుడు ఊరికే అంటున్నాను జోక్గా. సో ఇది నా కాళ్ళు. అట్లీస్ట్ ఈ గంగా నదిలో అన్నా గోదావరి నదిలో అన్నా కొంచెం నా కాళ్ళు క్లీన్ అవుతాయేమో, ఎందుకంటే నా కాళ్ళు చాలా వరస్ట్గా ఉంటాయి. అండ్ నేను నా కాల్ మెయింటెనెన్స్ లైక్ మేబీ వీక్లీ వన్స్ అనుకుంటా. అది ఎలా చేస్తాను అనేది మీకు నెక్స్ట్ వీడియో పెడతాను చూడండి, నా పెడిక్యూర్ వ్లాగ్. అండ్ మీరు అనుకోవచ్చు హెయిర్ లీవ్ చేసుకున్నానని చెప్పి. యాక్చువల్లీ హెయిర్ లీవ్ గుళ్ళో పెట్టుకుంటున్నాను, బయటకు వచ్చాక లీవ్ చేస్తున్నా. బికాస్ కార్లో వెనకాల సపోర్ట్కి నెక్ దగ్గర నాకు గుచ్చుకుంటుంది, అందుకని తీసేయాల్సి వస్తుంది. అండ్ మర్చిపోయి నేను అలానే పెట్టేసుకుంటున్నా. బట్ క్లచ్ అనేది నేను చేతికి రబ్బర్ బ్యాండ్ అని క్లచ్ పెట్టుకుంటున్నా గుళ్ళోకి వేసేసుకోవడానికి. అండ్ మేము ఒక దగ్గర ఆగాము, లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాలంటే కార్ ఆగదంట. సో మేము సందుల్లో నడుచుకుంటూ వెళ్ళాము, ఆల్మోస్ట్ 1 kilometer నడిచామేమో, అది కూడా చెప్పులు లేకుండా. అండ్ ఫైనలీ ఈ గుడికి అయితే వచ్చాము. ఇక్కడే అసలు నాకు తెలిసి అన్ని దేవుళ్ళు ఉన్నారనుకుంటా అండి ఇక్కడైతే. అండ్ చూడండి ఎంత కూలో ఎంటర్ అవ్వగానే. అండ్ ఇదొక గుడి అండ్ ఇంకో గుడి కూడా ఉంటుంది పక్కనే, అది చూపిస్తాను. ఇదేమో స్టార్టింగ్ ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. అండ్ ఈ లోపల శివలింగం ఒకటి ఉంటుంది. అండ్ ఈ లోపల సిల్వర్తో ఉంటుంది శివుడిది. అండ్ పక్కనే ఇంకో అమ్మవారు. అండ్ ఇక్కడ చూసినాక రాఘవేంద్ర స్వామి టెంపుల్. అండ్ లోపల మెన్ షర్ట్ ఇప్పేసి వెళ్ళాలంట. సో షర్ట్ అండ్ బనియన్ ఇప్పేసి వెళ్ళాలి. అండ్ ఇది మెయిన్ టెంపుల్ యాక్చువల్లీ, శ్రీ నరసింహస్వామి టెంపుల్. సో ఇందులోనే మనకి ఏమంటారు యమధర్మరాజు టెంపుల్ కూడా ఉంది. అసలు సూపర్ అనిపించింది నాకు. అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, కృష్ణుడి టెంపుల్ ఉంది. అండ్ నరసింహస్వామి టెంపుల్ వాళ్ళ వాట్ డు వి సే అవతారాలు, నరసింహస్వామి అవతారం అనుకుంటా, ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అలాగా. సో ఇక్కడ లైన్ ఉంది, మేము నరసింహస్వామి టెంపుల్ వెళ్ళగానే ఇక వెళ్ళే దారిలోనే ఆంజనేయ స్వామి టెంపుల్. అండ్ ఇది లోపల. అండ్ నేను యమధర్మరాజుది వీడియో తీయలేకపోయాను. అక్కడ ఒక 10 rupees ఇస్తే యమధర్మరాజు దగ్గర నీళ్ళు ఆయిల్ పోసేస్తే మన పాపాలన్నీ పోతాయంట, ఏదో నమ్మకము. అండ్ ఇది దేవుడి అద్దాల గది. అండ్ చాలా బాగుంది దేవుడిది. అండ్ ఇక్కడ విష్ణుమూర్తి ఉంటారు అనుకుంటా, శ్రీరాముడు, ఐ థింక్ అక్కడ శ్రీరాముడు ఉంటాడు. అండ్ చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ కృష్ణుడి టెంపుల్, అలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ చాలా బాగా జరిగింది.
అండ్ ఇక్కడ చూస్తున్నారా కృష్ణుడి టెంపుల్, అండ్ చూడండి గురు నరసింహస్వామి వారి టెంపుల్. ఇక్కడ నేను కూడా కాయిన్ నించోబెట్టాను. ఆ వీడియో మా మమ్మీ డాడీకి తీయడం రాక వీడియో తీయలేక నేనే నించోబెట్టేసా. అండ్ ఇక్కడ లడ్డు, అండ్ అక్కడ ఫ్రీ అన్నదానం జరుగుతుంటే మా పిల్లోకి రైస్ తీసుకోలేదు, ప్లస్ వామిటింగ్ చేసుకుందండి మా పిల్లో కూడా పాపం. సో ఇంకా రైస్ అదేం తినలేదని చెప్పి అక్కడ కొంచెం రైస్ వండి కుక్ చేస్తే అది తెచ్చుకున్నాము, అండ్ ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాము. అండ్ ఇంకా ఇలా ధర్మపురి అయిపోయాక మేము వచ్చేసాం రిటర్న్. వచ్చేస్తే మేము లంచ్ చేసేసి నెక్స్ట్ కొమర్వెల్లి. ఈ దారిలో కోతి ఒకటి అడ్డొచ్చి మా కార్ బంపర్ మొత్తం పోయిందండి. అసలు నేను మీకు చూపిస్తాను. అండ్ చూడండి మా పిల్లో ఎంత హ్యాపీగా పడుకుందో వాళ్ళ మమ్మీ డాడీ మధ్యలో. అండ్ ఇది కొమర్వెల్లిలో మల్లన్న స్వామి ఉంటారు, అది కూడా చూపిస్తాను చూడండి మీరు. వీడియో స్వామిని తీయలేదు కానీ బట్ స్టిల్. అండ్ చూడండి మేము కరెక్ట్గా సన్ రైజ్ టైంలో వెళ్ళి సన్సెట్ టైంలో వచ్చేసాం. చూడండి మీకు ఇక్కడ రాస్తారు చూడండి, మల్లికార్జున స్వామి టెంపుల్ అని. అండ్ మీకు ఆ కారు కూడా చూపిస్తాను. అండ్ ఇది కూడా కొంచెం నడవాలి, చాలా నడిచామండి. అసలు శ్రీశైలం కూడా ఇంత నడవలేదు అనుకుంటా, అంత నడిచాము. అండ్ ఇక్కడ దేవుడిది కూడా మల్లన్న స్వామి టెంపుల్లో కూడా చాలా బాగా జరిగింది అసలు దర్శనము. అండ్ టెంపుల్ ఎంత బాగుందంటే ఆ సన్ సెట్టింగ్కి రేస్ పడి అసలు టెంపుల్ ఎల్లో కలర్ టెంపుల్ కూడా గోల్డెన్ టెంపుల్లా కనిపించింది. అండ్ ఈ స్టెప్స్ దగ్గర తలకి ఇట్లా విభూది లాంటిది రాసేసి, అండ్ రాసినందుకు 10 రూపాయలు అన్నారు, మేము అది ఇవ్వలేదు. అండ్ ఈ మాల్ 100 రూపీస్ అంటండి. అసలు ఎంత కమర్షియల్ చెప్పానా, పసుపు రాస్తున్నారు, విభూది కాదు, సారీ. అండ్ లోపల చూడండి ఎంత ఎల్లో ఇష్యే మాలలు. అండ్ చాలా నమ్మకంతో వస్తారంట ఇక్కడ టెంపుల్ కూడా. అండ్ చాలా బాగుంది గుడి మాత్రం, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ కొన్ని పూజలు చేయించుకుంటున్నారు. అండ్ ఇది ఆఫ్టర్ దర్శనము. అండ్ చూడండి ఎంత బాగుందో వ్యూ బ్యాక్ సైడ్, అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఇది మొత్తం నడిచే దారే. సో అలా మేము దర్శనం కంప్లీట్ చేసేసుకొని ప్రసాదం ఏం తీసుకోలేదు, అంతే వచ్చేసాం. అండ్ ఇప్పుడు చూపిస్తాను మీకు మా కారు, చూస్తున్నారా, అది మా హెయిర్ కూడా ఉందండి మంకీది. ఇంకా మేము అలా కొంచెం బాధతో వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నాము ఏం అవ్వకూడదని చెప్పి. అండ్ ఇలా మా టెంపుల్ టూర్ అనేది అయిపోయింది, మా యాత్ర ఇలా అయిపోయింది హ్యాపీగా అండ్ కొంచెం సాడ్గా. అండ్ ఇక్కడితో మా సమ్మర్ బిఫోర్కి సమ్మర్ స్టార్టింగ్లో వెళ్ళాల్సిన టూర్కి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ మేము ఎవ్రీ మంత్ వెళ్దాం అనుకున్నాం కానీ అండ్ మధ్యలో పెట్రోల్ కొట్టించుకున్నాము. పెట్రోల్ అయిపోయిందంటే చూడండి మా పిల్లో మా డాడీ రాలేదని చెప్పి ఎత్తుక్కుంటుంది. మా డాడీ పెట్రోల్ బంక్లో వాష్రూమ్కి వెళ్ళారు, మా నాన్న రాలేదని చెప్పి ఎలా నించొని ఎతుకుతుందో చూడండి అసలు. అండ్ అసలు ఎంత ప్రేమో. అండ్ ఫైనల్లీ ఇలా అయితే ఇంటికి వచ్చేసాము, కార్ పార్క్ చేసేసుకొని. అండ్ ఇంటికి వచ్చి మా ఇల్లుని మిస్ అయిపోయినట్టుంది చూడండి, అసలు తిరుగుతుంది మళ్ళీ ఇల్లంతా. అసలు ఈ కార్లో ఉన్నంతసేపు కార్ ఎక్కాలి అంటది, వచ్చాక మళ్ళీ ఇల్లు అంటది. అండ్ నేను కూడా కొంచెం ఫుడ్ తినేసి మా మమ్మీ కూడా తినేసి ఫుడ్ అంటే నాది ఫ్రూట్సేనండి. చూడండి మా పిల్లో అసలు ఫ్రూట్స్ కోసము ఎటువైపు చూస్తుందో చూడండి మీరే. అసలు ఎంత కామెడీగా ఇల్లంతా ఎతికిందండి. ఆ వీడియో నేను మర్చిపోయాను. అది నా ఫ్రూట్స్, నా డిన్నర్. అసలు ఇల్లంతా ఎతికిందండి, అంటే నా రూమ్ అంతా ఎతికింది, స్మెల్ ఎక్కడొస్తుంది పప్పాయ స్మెల్ అని. సో ఇలా పప్పాయ కోసమని అట్టే పెట్టి, అది చూడండి నా నాలుక అదంతా ఎలా చూస్తుందో, అట్టే తిరిగి అట్టే ఉంది. సంహవ్ ఇంకా నా డిన్నర్ అయిపోయాక ఇదండి ప్రసాదాలు. సో ఇక్కడ మేము మా కింద పైన మా డాడీ వాళ్ళందరికీ, మా కింద ఇంట్లో వాళ్ళకి, పై ఇంట్లో వాళ్ళకి, మా డాడీ వర్క్షాప్లో వర్కర్స్కి, ఫ్రెండ్స్కి, మాకు తెలిసిన వాళ్ళందరికీ, నా ఫ్రెండ్స్కి ఇలా ప్రసాదాలంతా లడ్డూలు ఈ మిక్చర్ అంతా మిక్స్ చేసి ఇచ్చేసాము. అండ్ మీకు చూపిస్తాను ఎలా ఏం చేస్తున్నామని కూడా చూడండి. ఒక లడ్డూలో ఇవి లడ్డూలండి మేము తీసుకున్నవి. ఒక లడ్డూలో ఈ మిక్చర్ వేసేస్తున్నాం అంతే. అండ్ ఇది గిరిప్రసాదమో సిరిప్రసాదమో సంథింగ్, ఐ డోంట్ నో. కొండగట్లో తీసుకున్నాం. అండ్ ఇదేమో వేములవాడలో. సో ఇక్కడితో
నా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.